ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసా అనమాట. ఇదైతే నాన్ వెజ్ లవర్స్కి ఇంకా పండగే అనమాట. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదేంటంటే గుడ్ ఫుడ్స్ వాళ్ళది మనకి ఫ్రైడ్ చికెన్ స్పైస్ మిక్స్ అనమాట. మనకి కేఎఫ్సీ చికెన్ చేసుకుంటారు కదా, మామూలుగా కేఎఫ్సీ చికెన్ దొరుకుతుంది కదా, అదే విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బయటికెళ్ళి తినే బదులు మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు. సేమ్ కేఎఫ్సీ లాగే ఉంటుందండి. దాన్ని కేఎఫ్సీ ఫ్రైడ్ చికెనే అంటాం మనము. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు, మనకి ఆటోమేటిక్గా ఇంట్లోనే మనము కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇందులో స్పైస్ మిక్స్ మసాలా ఉంటుంది, అలాగే బ్రెడ్డింగ్ చేసుకోవడానికి ఉంటుంది, ఇంకా అలాగే పెరి పెరి మసాలా కూడా ఉంటుందన్నమాట. ఈ 3 వచ్చేస్తాయి ఒకటే ప్యాక్లో. ఈజీగా, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో అన్ని మసాలాలు అన్నీ కలిపి వేసి చేసే కంటే ఇది ఒకటే ఒక పౌడర్ కలిపేస్తే మనకి ఈజీగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలనేది మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను నేను. ముందుగా నేను లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ లెగ్ పీసెస్ తీసుకున్నాను. మనకి ఒక ప్యాకెట్ బుక్ చేసుకుంటే అది ఒక 1/2 కేజీ చికెన్‌కి అయితే వచ్చేస్తదండి. మంచిగా అంటే మనకి స్పైసీ అనేది కరెక్ట్‌గా సరిపోతది 1/2 కేజీ చికెన్‌కి. ఇక నేను 1/2 కేజీ ఏమంటారు లెగ్ పీసెస్ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసి తీసుకున్నాను అనమాట ఒక బౌల్‌లో. ఇప్పుడు ఇందులో ఒక మసాలా ప్యాకెట్ అనమాట ఇది. అంటే నేను చెప్పాను కదా, మసాలా ప్యాకెట్ వస్తది, బ్రెడ్డింగ్ వస్తది, ఇంకా అలాగే పెరి పెరి మసాలా వస్తదని చెప్పాను కదా. ఫస్ట్ ఇది మసాలా ప్యాకెట్ అనమాట. అంటే ఇందులో మనకి కారం, ఉప్పు అన్నీ కలిపి వస్తదనమాట. అందులో ఏమేమి ఉంటుందనేది మనకైతే తెలీదు. కాకపోతే ఈ మసాలా అనేది ఒక ప్యాకెట్ అయితే వచ్చేస్తది. ఈ ప్యాకెట్‌ని నేను విప్ అయితే వేసుకుంటూ ఉన్నాను. వేసుకొని మంచిగా కోటింగ్ అయ్యేలాగా నీట్‌గా కలిపేసుకున్నా అనమాట. మొత్తం అన్ని పీసెస్‌కి పట్టేలాగా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో 2 అవర్స్ అయితే పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఉంచాను. మీరు నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయితే 2 అవర్స్ పెట్టి తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే నేను ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువే మైదా పిండి అయితే తీసుకున్నా అనమాట. ఆ తర్వాత ఇందులో మనకి ఇంకొక ప్యాకెట్ ఇచ్చారు కదా బ్రెడ్డింగ్ చేసుకోవడానికి, ఆ పౌడర్ అయితే ఈ మైదా పిండిలో కలిపేయాలన్నమాట. ఇది కొంచెం ఎలా ఉంటుంది అంటే కొంచెం గులాబ్ జామున్ పౌడర్ లాగా ఉంటుంది మెత్తగా. అలా ఈ పౌడర్ని అయితే, ఈ ప్యాకెట్ని అయితే ఈ మైదా పిండిలో అయితే కలిపేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఇంకా మొత్తం 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మనం మామూలుగా ఇంట్లో చేసుకునేదైతే మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి అందులో మళ్ళీ స్పైసెస్ యాడ్ చేస్తాము. అంటే కారం, ఉప్పు లాంటివి అట్లా ఏం యాడ్ చేయొద్దండి. ఓన్లీ మైదా పిండి, ఈ బ్రెడ్డింగ్ పౌడర్ కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కూల్ వాటర్ తీసుకోవాలండి. మనకి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసినవి కూల్ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే వేడి చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక పీస్ అయితే తీసుకొని ఈ బ్రెడ్డింగ్ పౌడర్‌లో మనకి అద్దాలన్నమాట. దీన్ని మంచిగా కోట్ చేయాలి ఈ లెగ్ పీస్‌కి పట్టేలాగా. కోట్ చేసి తర్వాత దీన్ని ఇలా నేను వీడియోలో చూపించినట్టు పొడి అంతా పోయేలాగా ఒక జల్లిలో, ఒక జాలి గరిటెలో వేసేసి దాన్ని కూల్ వాటర్ అని చెప్పాను కదా, ఆ కూల్ వాటర్‌లో వేసుకొని ఒక 3-4 సెకండ్స్ అంతే, ఎక్కువసేపు కాదండి. ఒక 5 సెకండ్స్ వరకు ఉంచి తీయాలన్నమాట. తీసేసి మళ్ళీ ఈ బ్రెడ్డింగ్ పౌడర్‌లో మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ కోటింగ్ అయితే చేయాలన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే మనకి సేమ్ కేఎఫ్సీ పైన, చికెన్ పైన మనకి ఇట్లా క్రంచీగా వస్తది కదా, అలా వస్తదన్నమాట మనకి చికెన్ అనేది. ఇక్కడ మీకు చూపిస్తాను లాస్ట్‌కి ఎలా వచ్చింది అనేది. ఇలా బాగా పౌడర్ అయితే అద్దేసేయాలి. ఇక్కడ మీకు దగ్గరగా చేసి చూపిస్తున్నాను చూడండి, లేయర్‌గా ఎలా వచ్చింది అనేది. ఇలా లేయర్ల లాగా వచ్చేస్తదనమాట. ఇది మనకి సేమ్ కేఎఫ్సీలో దొరుకుతుంది కదా, అలా వచ్చేస్తది మనకి ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకా ఆయిల్ హీట్ అయింది కదా, ఆ ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని
ఫస్ట్ అయితే కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా మొత్తం మంచిగా 2, 3 సైడ్స్ మొత్తం అన్ని సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా మీకు క్రంచీ క్రంచీ లేయర్స్ అలా వస్తుందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కేఎఫ్‌సీ చికెన్ లాగా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా చికెన్ కూడా లోపల కుక్ అవుతదనమాట. ఇదిగోండి ఇలా కుక్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని తీసేయాలి. నేను ఇక్కడ కొంచెం రెడ్డిష్ కలర్‌లోనే ఫ్రై చేసుకున్నానండి. మీరు అలా కాదు కేఎఫ్‌సీ లాగే కలర్ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ కాల్చుకోవచ్చనమాట. కొంచెం తక్కువ టైం కాల్చుకుంటే సేమ్ కేఎఫ్‌సీ కలర్ లాగే వచ్చేస్తదనమాట. ఈ విధంగానే మొత్తం అన్ని పీసెస్‌ని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫస్ట్ బ్రెడ్డింగ్ చేసుకోవాలి. తర్వాత కూల్ వాటర్‌లో ఒక 5 సెకండ్స్ అలా ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ పౌడర్‌లో వేసుకొని మళ్ళీ బ్రెడ్డింగ్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఈ బ్రెడ్డింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం ఎంత మంచిగా కోటింగ్‌లో చేస్తే మనకి అలా కేఎఫ్‌సీ స్టైల్‌లో మనకి లేయర్స్ లాగా అయితే వచ్చేస్తది. ఈ కోటింగే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అలా కోటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్‌లో వేసేసి మంచిగా రెడ్ కలర్‌లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆహ్, చెప్పాను కదా! హాఫ్ కేజీ చికెన్‌కైతే మనకు ఆ మసాలా అనేది కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇలా మనము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మీకు చూపించాను కదా ఫస్ట్‌లో పెరి పెరి మసాలా అని అందులోనే వచ్చేస్తది. ఇదే అనమాట సేమ్ మనకి కేఎఫ్‌సీ ఆహ్, టేస్ట్ రావడానికి రీజన్ ఇదే అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ మసాలా. ఇది పెరి పెరి మసాలా అంటారు. మనకు బయట గూడా దొరుకుతది సెపరేట్‌గా. కాకపోతే ఇదైతే ఇందులోనే ప్యాకెట్‌లోనే ఒక్క సింగిల్ ప్యాకెట్‌లోనే ఈ 3 పౌచెస్ వస్తున్నాయన్నమాట. మసాలా వస్తుంది, బ్రెడ్డింగ్ ప్యాకెట్ వస్తుంది, ఈ పెరి పెరి మసాలా వస్తుంది. కాబట్టి మనకి మంచిగా ఒకటే సింగిల్ ప్యాకెట్‌లో ఇది దొరుకుతుంది కాబట్టి మీరైతే ఇది బుక్ చేసుకోవచ్చు. నేను ఇదేనండి యమ్మీ యమ్మీ కేఎఫ్‌సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ లెగ్ పీస్ అనమాట. మీరు కూడా ఇంట్లో ఇలా రెడీ చేసుకోవాలి అనుకుంటే ఈ స్పైస్ మిక్స్‌ని అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాళ్ళ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకైతే కొరియర్ చేసేస్తారనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కాబట్టి అందరూ బుక్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.